పులివెందల్లో బాబాయిని గొడ్డల పొడితో లేపేస్తే లేదు, కానీ పిఠాపురంలో చిన్న పిల్లలు స్కూల్లో అన్యం పుణ్యం ఎరగనటువంటి ఒక పసిపిల్లలు కొట్టుకుంటే మాత్రం అది సెన్సేషన్ క్రియేట్ చేయాలనేటువంటి వార్త ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఇది పిఠాపురం, ఇది నా పిఠాపురం. దాని జోలికి వస్తే ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చెయ్యాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా తాట తీసి వదిలిపెడతా. అస్సలు ఊరికినేది లేదు. ఒక్కొక్కళ్ళకి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే గారు. ఒక రేంజ్లో ఉందండి నిజంగా. పిఠాపురంలో ఏది జరిగినా సరే ఆయన ఒక చిన్న చెప్పారు, ఇక్కడ ఒక ఆకు కింద పడిందన్న, అదిగో ఇక్కడ ఏదో ఆకు కింద పడిపోయింది, పిఠాపురంలో ఆకు కింద పడిపోయింది అనేటువంటి సెన్సేషన్ క్రియేట్ చేయడం కొంతమందికి అలవాటైపోయింది. ఎందుకంటే అక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలబడ్డారు కాబట్టి, గెలిచారు కాబట్టి ఆయన ఏదో ఒక విధంగా డీఫ్రేమ్ చేయాలి, ఆయన్ని మళ్ళీ ఇంకోసారి గెలవకుండా ప్రయత్నం చేయాలి, అక్కడ ఉండేటువంటి ప్రజల మనసులో ఆయన ఉండకుండా చేయాలనేటువంటి కుట్ర, ఆయన పిఠాపురంలో పోటీ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు మొదలైనప్పటి నుంచే చాలా రకాల కుట్రలు చేశారు. అలాంటిది ఇప్పుడు ఆయన 70,000కు పైగా మెజారిటీతో అక్కడ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా చాలా క్లియర్గా చెప్పేశారు, పిఠాపురం ఇది నాది, పిఠాపురం అంటే పవన్ కళ్యాణే, పిఠాపురం అంటే జనసేన పార్టీనే, ఆఖరికి నా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇంకా శాశ్వతంగా పిఠాపురం నుంచే జరుగుతుంది. మార్చి 14వ తారీఖు ఎప్పుడు వచ్చినా సరే పిఠాపురానికి అందరూ వచ్చి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాల్సిందే అన్నట్టుగా ఆయన ఒక సంకేతాన్ని పంపించేశారు. ఎన్నో పార్టీలు ఉండొచ్చు ఈ దేశంలో, బట్ జనసేన పార్టీ కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ పార్టీకంటూ ఒక పార్టీ మీటింగ్ పెడితే ఒక ప్రత్యేకమైనటువంటి మనుషులందరూ అక్కడికి వస్తారు. అంటే సాధారణంగా మనం ఎవరికైనా ఏ పొలిటికల్ మీటింగ్ కానీ వెళ్ళాలంటే మనకి బీర్ ఇస్తారా, బిర్యానీ ఇస్తారా, ఒక 500-1000 రూపాయలు చేతిలో పెడతారా, బస్సు వేస్తారు, తీసుకెళ్తారు, తీసుకొస్తారు, అన్నీ మనకి సమకూరుస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అంటారు. బట్ అలా కాదు. పిఠాపురంలో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎక్కడ జరిగినా సరే వాళ్ళ సొంత డబ్బులు పెట్టి, లీవ్ పెట్టి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అండమాన్లు ఎక్కడున్నా సరే అభిమానులు ఆయన కోసం ప్రత్యేకంగా ఫ్లైట్ టికెట్లు వేసుకుని అక్కడకు వచ్చి రూములు బుక్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి ఏదైతే జనసేన పార్టీ మీటింగు, ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, ఏ మీటింగ్ అయినా కావచ్చు, ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయడం కోసం వాళ్ళ సొంత డబ్బులు పెట్టి బండిలో పెట్రోల్ కొట్టించుకుని, అవసరమైతే బాక్సులో అన్నం కట్టుకుని మరీ వచ్చినటువంటి సందర్భాలు కొన్ని వందల వేల లక్షల మంది నేను చూశా, నా కళ్ళతో నేను చూశా. అలాంటి పిఠాపురంలో కుట్రలు జరుగుతాయంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు అనుకునేటువంటి శక్తులు చాలానే పనిచేస్తాయి. అది చాలామంది ఉన్నారనుకోండి. వాళ్ళ కోసం రీసెంట్గా కొంతమంది డబ్బులు పెట్టి మరి కొంతమందిని మేపుతున్నారు. అక్కడ ఏదో ఒక రకంగా అలజడులు సృష్టించాలి, అక్కడ ఉండేటువంటి పిఠాపురంలో ఎప్పుడు ఏదో ఒకటి కులముద్ర, మతముద్ర, విభేదాలు సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూనే ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా 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 మాస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు నన్ను తిట్టండి, బాధలేదు, నా కుటుంబాన్ని తిట్టండి, సరే వదిలేస్తా, నా పార్టీని తిట్టండి, నా పార్టీ నాయకుల్ని తిట్టండి, బట్ ప్రజల జోలికి వస్తే మాత్రం తాట తీసి వదిలిపెట్టేస్తా. అందులో ఎటువంటి ఆలోచన లేదు. ప్రజల జోలికి వస్తే మాత్రం నేను ఎవడు, ఏంటి, ఎందుకు అనేది ఆలోచించను. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అన్ని కుట్రలు చేసినా సరే, ఆయన మీద, ఆయన కుటుంబం మీద ఎన్ని చేసినా సరే ఆయన ఇంకా వెయిట్ చేద్దాం అని అంటున్నారు. కానీ నాకు మాత్రం ఓపిక లేదు. నేనంటూ రంగంలోకి దిగితే గనక మీరు ఊహించినటువంటి ట్రీట్మెంట్ ఇస్తా. నేనేదో సాఫ్ట్గా మాట్లాడుతున్నాను కదా, ఏదో సాఫ్ట్గా ఇప్పుడు చెబుతున్నాను కదా అని మెల్లగా అనిపిస్తుందేమో నా మాట, కానీ మాటలు చేతలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారండి. నిజంగా ఇది కొంతమందికి ఒక రొట్టకొట్టుడు ఒకడు ఉంటాడులేండి, ప్రశ్నగాడని చెప్పి, ఈ పనికిమాలిన వెధవకి ఇంక వేరే పని ఏమీ లేదు. ఆడికి ఆ మతం గురించి మాట్లాడడం, ఆ మతం గురించి ఏదన్నా అంటేనే తప్ప వేరే మతాల గురించి అడిగి పట్టదు, వేరే కులాల గురించి అడిగి పట్టదు. అక్కడ ఏది జరిగినా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా సరే దానికి ఈడి కులం ఏంటి, అక్కడ గొడవ జరిగిందా, ఆడి కులం ఏంటో కనుక్కోండి, ఇక్కడికి గొడవ జరిగిందా, ఈడి మతం ఏంటో కనుక్కోండి,
ఈ రెండిట్లు వేరే కులాలు కదా, ఈ రెండిట్లు వేరే మతాలు కదా, మనకి సరే అక్కడ ఏమైనా జరగను ఉన్నాడు, తప్ప ఒప్ప ఇంకొకట మనకి అనవసరం. అక్కడ కుల, ఇక్కడ మత, అంతే, మనకి ఇది మాత్రం చాలు అనుకునేటువంటి అశుద్ధం తినేటువంటి ఒక వ్యక్తి కూడా తయారయ్యాడు. అలాంటి పనికిమాలిన వేదవల్ని కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు అనుకుంటే, దాదాపు ఇంకో 2 లక్షల మంది. వాళ్ళు కూడా కొంతమంది ఒక 50,000, 60,000, లక్ష వరకు కూడా వ్యూస్ కూడా వస్తాయి. దాన్ని చూసాడు రెచ్చిపోతున్నాడు అనుకోండి. రెచ్చిపోవటం అంతే, ఏదో అంటారు కదా, విరుగుట కొరకే అన్నట్టు. ఏంటిది, ఎగిరి పడేవాడికి డెఫినెట్గా ఉంటుంది. కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఎవరినైనా సరే ఒక పద్ధతి ప్రకారం ప్రశ్నించాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారినైనా సరే ఆయన్ని ప్రశ్నించడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉండాలి. అంతేగాని మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఏకిలి నవ్వులు నవ్వుకుంటూ మన దానికి సమాధానం చెప్పలేనప్పుడు అని చెప్పి ఎలివేషన్స్ ఇచ్చుకుంటే సరిపోదు. మనలో దమ్ము ఉండాలి. నీకు దమ్ముంటే ఆయన్ని రాజకీయంగా ఢీకొనాలి తప్ప ఆయన పాలసీస్ ప్రకారం ఆయన చేసినటువంటి పనుల గురించి, ఆయన శాఖలో తీసుకొచ్చినటువంటి ఏదైనా అవకతవకలు ఉంటే దాని గురించి మాట్లాడాలి. అంతేగాని ఇవి చేతగానప్పుడే, చెప్తున్నాను కదా, ఇవి చేతగానప్పుడే కులాల ముసుగులో, మతాల ముసుగులో, ప్రాంతాల ముసుగులో ఇలాంటి పిచ్చ పనులు చేస్తూ ఉంటారు. లేదంటే కుటుంబాల జోలికి, ఫ్యామిలీల జోలికి. ఇవి తప్ప చేతగాని వెధవ అంటే మనకి పని చేయటం చేత కాదు, మనకి కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్ చేయటం చేత కాదు. అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి దొంగదారులు ఇలాంటివన్నీ కూడా ఎతుక్కుంటూ ఉంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి సైతం ఏం మాట్లాడారో మనం చూసాం పర్సనల్గా. అంటే మనకి చేతగా అన్నప్పుడే, మనకి ఇంకా మన వల్ల కాదురా, ఈయనకి ఏం చెప్పలేం, ఈయన గురించి మనం ఏది మాట్లాడలేం, ఆయన దగ్గర ఏమీ లేవు, ఓన్లీ పర్సనల్గా మాత్రమే మాట్లాడాలి. ఆయన కుటుంబాన్ని ఏదో రకంగా తిట్టాలి, రెచ్చగొట్టాలి. రెచ్చిపోయి ఆయన ఏదైనా మాట్లాడితే అప్పుడు దాని గురించి ఇంకా హైలైట్ చేసుకోవాలి. ఇది తప్ప ఇంకొకటి లేదు. బట్ ఇవన్నీ మీలాంటి వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూసేసాడు, చాలా చూసాడు. దాదాపు పుష్కర కాలం అయింది ఆయన రాజకీయాల్లోకి వచ్చి. ఈ పుష్కర కాలంలో ఆయన చూసిన మీలాంటి కుట్రలు చూసినటువంటి కొన్ని వందల మంది ఉన్నారు చెప్పాలంటే. ఎన్నో చేశారు. ఆయన పార్టీలోకి దూరారు, అది చేశారు, ఇది చేశారు, పార్టీలో చీలికలు తీసుకురావాలనుకున్నారు, ఆయన్ని విభేదించాలనుకున్నారు, ఆయన తిట్టిపించాలనుకున్నారు, ఆఖరి ఆయన కుటుంబాన్ని గురించి ఏదో మాట్లాడిపించాలనుకున్నారు, చాలా చేశారు. బట్ అవన్నీ నిలబడి మీలాంటి వాళ్ళందరినీ అధాపాతాళానికి తొక్కి, ఎవడో ప్రశ్నగాడు అనుకుంటున్నాడు, నీలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని కుట్రలు చేసిన వాళ్ళని తొక్కి కూర్చోబెట్టాడు మూలన. ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి రావాలన్న అసెంబ్లీ గేటు కూడా తాకనున్నాను పవన్ కళ్యాణ్ గారిని పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులను కూడా కనీసం అసెంబ్లీ కాదు కదా, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరిగేటువంటి అవకాశం కూడా ప్రజలతోనే ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఆయన చేయించాడు. అర్థమైందా? ఆయనతో అంత ఈజీ కాదు. అరే ప్రశ్న, నువ్వు చాలా చూడాలి. నువ్వేదో చూపించేస్తున్నావు, నువ్వేదో చేసేస్తున్నావు అనుకుంటున్నావు కదా, నువ్వు ఎన్నైనా చేసుకో. నీకు ఆయన గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఆయన ఇలాంటి వాళ్ళందరినీ అంటే డైరెక్ట్గా నీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అసలు. నువ్వే అంత అదంత కానీ చెప్తున్నా కదా, ఆయన స్థాయికి నీలాంటి వాళ్ళు అవసరంలా. నాకన్నా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నీకు సరిపోతారు. ఎందుకంటే నీకు మ్యాటర్ లేదు, నీ దగ్గర అస్సలు మ్యాటర్ లేదు. ఒక నవ్వటం తప్ప నువ్వు దేనికి పనికిరావనే చెప్పాలి.